పైబడి వారు ప్రయాణం చేసి సుగంధ ద్రవ్యములను ఆ భౌతిక దేహానికి పూస్తూ దుర్వాసన రాకుండా అప్పట్లో ఉన్నటువంటి ఏమండి ఇప్పుడు మనం సెంటు ఇవన్నీ కొడతా ఉంటాం కదా, స్ప్రే కొడుతూ ఉంటాం. అప్పట్లో ఉన్నటువంటి మూలికల ద్వారా తయారు చేయబడినటువంటి సుగంధ ద్రవ్యములను, దేవునికే స్తుతి కలుగును గాక, సుగంధ ద్రవ్యములను సిద్ధపరిచేవారు. దేవునికే స్తుతి కలుగును గాక. మరణంబులో నాకు చిరాజీవను వారు, మరణంబునకై గొప్ప మరణమివ్వారు. విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చింతను స్థిరముగా స్థాపించునెవరు? శిలబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందము కలుగుట కే కర్త ఘనమైన హేతువై యుండు. అంటే శరీరం పాడైపోకుండా సుగంధ ద్రవ్యములను శరీరమునకు పూసి ఆ దేహానికి పూసి 40 రోజులు ప్రయాణం చేస్తూ యాకోబు గారిని, ఆ దేహాన్ని వారు తీసుకొని వెళతా ఉన్నారు. ఇశ్రాయేలీలు అంగలారుస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ యాకోబు గారి యొక్క ఆ భౌతిక గాయాన్ని తీసుకొని వెళ్ళి వాగ్దాన భూమిలో పాతిపెట్టినట్లుగా రాయబడింది. దేవునికి స్తుతి కలుగుగా. అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చెయ్యాలా అంటే చెయ్యాలి. ఎందుకు? దేహమును భద్రపరచాలి. మన నిరీక్షణ ఏంటి? ప్రభువారు వస్తారు. అదే కదా, ప్రభువారు వచ్చినప్పుడు ఏమైందంట? ఘోరం రోగును మృతులైన వారందరూ లేపబడుదురు. అంటే మన నిరీక్షణ ఏంటి? క్రైస్తవ నిరీక్షణ ఏంటి? మృతులైన వారందరూ లేపబడతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. బోలో క్రీస్తు యేసు మహారాజుకి. చనిపోయిన వారందరూ లేపబడతారు. ఈ నిరీక్షణ క్రైస్తవ సంఘాలకు ఉంది. కాబట్టి ఎవరైనా చనిపోతే చాలా ప్రతిష్టాత్మకంగా వారిని తీసుకొని వెళ్ళడం, ఆ యొక్క దేహాన్ని భద్రపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకని? అది కుళ్ళిపోతుంది, అది పురుగులు పడుతుంది, అది పాడైపోతుంది అని మనకు బాగా తెలుసు. కానీ అక్షయమైన దేవుని యొక్క రక్తమాంసాలు అందుకున్నాం కదండి. మనకు నూతన శరీరము, ఏమండి, నూతన రక్తము, నూతన ఆకారము అమర్చబడి మనమంట ప్రభు యొక్క బోర శబ్దం విన్నప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడంట సమాధుల్లో నుండి అందరం లేపబడతామంట. దేవునికే స్తుతి కలుగును గాక. మరి లేపబడాలి గనుక మనం భద్రపరచాలి. ఇప్పుడు అలాగే పాడైపోయేది అనుకోండి, మనం భద్రపరచాల్సిన అవసరము క్రైస్తవులకు సమాధులు ఎందుకండి? భద్రపరచుట అంటే ప్రభు వస్తారు, లేపుతారు. ఇది నిరీక్షణ. అందుకే క్రైస్తవులు అనబడిన ప్రతి వారికి ఏముంటాయి? సమాధులు ఉంటాయి. మరి అన్యులకు ఉంటాయా? వారు కాలుస్తారు, బూడిద చేస్తారు. ఆ బూడిద తీసుకెళ్ళి చెప్పండి నీళ్ళల్లో ఎక్కడో వారి యొక్క విధానంలో కలుపుకుంటూ ఉంటారు సాధారణంగా. కానీ దేవుడు క్రైస్తవులకు ఇచ్చింది ఏంటి? లాజరును సమాధిలోంచి బయటికి పిలిచినట్లుగా ఒకరోజు మనల్ని కూడా బయటికి, చనిపోయిన వారిని బయటికి పిలుస్తాడు. అది కూడా ఎవరు? క్రీస్తునందు మృతి నొందిన మృతులంట. క్రీస్తునందు మృతి నొందిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడంట. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ యాకోబు గారి యొక్క భౌతిక గాయాన్ని భద్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 27:60 త్వరగా చదివేయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనం. తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి బొర్లించి. బాగా వినాలి. ఎవరంట? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత
లేదా ఆయన ప్రాణం పెట్టిన తర్వాత, వినాలి జాగ్రత్తగా, ఆయన యొక్క దేహానికి భద్రత కల్పించారంట. కారణం ఏంటి? ప్రభువారు చెప్పారు ఏమని? నేను 3వ దినాన, చెప్పండి, తిరిగి లేస్తాను. వినాలి. అమ్మ కాళ్ళు కడుక్కొని వచ్చింది కదా, ఇటు చూడండి కొద్దిగా. దేవునికి స్తుతి కలుగునుగా. కళ్ళు చెప్దాం. హల్లెలూయా. సమాధిని ఇక్కడ ఎందుకు వారు భద్రపరుస్తున్నారంట? యేసు ప్రభువారు ఏం చెప్పారంట? నేను 3వ దినాన తిరిగి, చెప్పాలి మీరంతా, లేస్తానని చెప్పాడు. అందుకనే ఆయన ఎక్కడ లెగుస్తాను అని చెప్పాడు. అన్ని యేసుక్రీస్తు చేసినవన్నీ వాళ్ళకి తెలుసు. ఆయన చెప్పింది అక్షరాల జరుగుతుందని కూడా తెలుసు. అందుకనే సమాధికి ఏం చేశారంట? భద్రత కల్పించారంట. అయినా ఆ భద్రత ఆయన ఆపిందా? చెప్పండి. ఆపలేదండి. ఒక మాట చెప్తా వినండి. అసలు 3వ రోజు ప్రార్థన ఎందుకు పెడతారు తెలుసా? 3వ రోజు ప్రార్థన ఎందుకు 3వ రోజు ప్రార్థన పెట్టాలి అసలు? లేదా 5వ రోజు పెడుతున్నాం? 3వ రోజు అనేది సాధారణంగా అందరూ కంపల్సరీగా జరుపుకుంటారు. అంటే ఈ ప్రార్థన కారణం ఏంటంటే, మన దేహం 3 స్వభావాలుగా ఉంది. 1 శరీరము, 2 రక్తము అంటే ప్రాణము, 3 ఆత్మ. ఈ 3 కూడా ఈ లోకంలో పని చేస్తూ ఉంటాయి. సాధారణంగా మనల్ని మనం బ్రతికించుకోవడానికి కావచ్చు, లేదా దేవుని కొరకు మనం చేసే పరిచర్యలు కావచ్చు, ఉపయోగపడతా ఉంటాయి. శరీరం పని శరీరం చేస్తుంది, రక్తము పని ప్రాణం చేస్తుంది, ఆత్మ పని ఆత్మ చేస్తూ ఉంటుంది. కాబట్టి త్రియేక దేవుడు, త్రిత్వదేవుడు ఆయన ఎలా ఉన్నారో మనల్ని కూడా ఆయన పోలికలో మనల్ని ఆయన సృష్టించారంట. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు? 3 స్వభావాలుగా ప్రభువారు ఉన్నారు. అలాగే మనిషి ఎలా ఉన్నాడు? 3 స్వభావాలుగా ఉన్నాడు. శరీరముగాను, ప్రాణముగాను, ఆత్మగాను ఉన్నాడు. ఈ లోకంలో ఒక మనిషి తన ప్రయాణాన్ని ముగించుకున్నాక శరీరముగాను, ప్రాణముగాను, ఆత్మగాను పనిని ముగించుకొని వెళ్ళాడు. కాబట్టి ఖచ్చితంగా త్రియేక దేవుణ్ణి స్మరించుకుంటూ ఖచ్చితంగా 3వ రోజు ప్రార్థన ఏర్పాటు చేసుకుంటారు. దేవునికి స్తుతి కలుగునుగాక. అల్లు చెప్దాం. ఖచ్చితంగా ఇది 3వ దినం అనేది ఆయన త్రిత్వదేవుణ్ణి సూచించేదిగా మనకు కనబడతా ఉంది. సరే, 5వ రోజు అననుకూల పరిస్థితులను బట్టి పెట్టుకోవడం అనేది కూడా మంచి విషయమే. దేవునికి స్తుతి కలుగునుగాక. అల్లు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి సమాధి కార్యక్రమం అనేది ఖచ్చితంగా మనము చేయవలసిన వారమే. ఇంకా చెప్పాలని చాలా సంగతులు ఉన్నాయి, సమయం లేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరొకటి ఏంటంటే, సాధారణంగా క్రైస్తవులకి ఏమి లేదు? అంటు లేదు. ఏమి లేదు? అంటు లేదు. కానీ మనం ఏం పాటిస్తాం చెప్పండి? అంటు పాటిస్తూ ఉంటాం. ఇది అన్యాచారమే కానీ క్రైస్తవ ఆచారం కాదని నేను బాహాటంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో ఎక్కడా కూడా అంటు ప్రస్తావన లేదండి, మీరు గమనించాలి. ఇక్కడ మరి ఇది ఎలా వచ్చింది అంటే అది పెద్ద చరిత్ర అన్నమాట. సాధారణంగా అంటు అనేది మనము చూస్తే సంఖ్యాకాండం 19వ అధ్యాయము 14వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఒక శవాన్ని మనం పట్టుకున్నా లేదా ఈ అంటును పాటించే వాళ్ళ విధానం ఎలా ఉంటుందో మీకు కొద్ది మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 14వ వచనం త్వరగా. ఒక గుడారములో చనిపోయిన ఎడల, బాగా వినాలి, ఎవరైనా ఒకళ్ళంట వాళ్ళ ఇంట్లో చనిపోయి, గుడారం అంటే ఇల్లు లేదా శరీరం కావచ్చు, చనిపోయిన ఎడల దాని గూర్చిన విధి అంటే ఏంటి? మనం చెయ్యవలసింది, దేవుడు చెప్పింది మనం చేయవలసింది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారములోనున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంట్లోనంటే ఎవరైనా చనిపోతేనంట, వినాలి మీరు జాగ్రత్తగా, ఆ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు మూత వేయబడనది. అది ఏదైనా కూర ఏదైనా వండినా మూత వేయబడకపోతే ఆ ఇంటి వస్తువులు కావచ్చు, ఆ పరిసరాలు కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు అపవిత్రపరచబడ్డారు అని అన్నాడు. అన్నాడా? అన్నాడు. చదవాలి కింద వచ్చి.
ఆ, ప్రతి పాత్రయు ప్రతి పాత్రయు అపవిత్రమగును. ఆ, బయట పొలములో ఆ, ఖడ్గముతో ఆ, నరకబడిన వానినైనను ఆ, శవమునైనను శవమునైనను మనుషుని యొక్క ఆ, ఎముకనైనను ఎముకనైనను సమాధినైనను సమాధినైనను ముట్టువాడు ముట్టువాడు 7 దినములు 7 దినములు. అపవిత్రుడైండును. ఇప్పుడు సాధారణంగా ఆ రోజు మనం తల్లి చనిపోయినప్పుడు ఎంతమంది తల్లిని పట్టుకున్నారండి? బంధువులు, స్నేహితులు అందరూ తల్లిని పట్టుకున్నారా లేదా? అవునా? ఇప్పుడు మన తల్లి అనే కాదు, బయట ఎవరు చనిపోయినా సాధారణంగా మనం ఏం చేస్తాం? ఆ శవం మీద లేదా ఆ వ్యక్తి మీద పడి పట్టుకొని ఏడ్చి కన్నీరు కార్చి ఇలా చేస్తాం కదండి. వాస్తవానికి అలా పట్టుకున్న బంధుమిత్రులు, స్నేహితులు, బయట వాళ్ళు ఎవరైనా కానంట పట్టుకున్న తర్వాత అంతా పాలెము గ్రామం వదిలేసి 7 రోజులు బయట ఉండాలంట. వెళ్ళి ఎక్కడ ఉండాలి? ఏమండి, ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళకని అంటూ మనకెవరికి లేదా అంటూ? బైబిల్ పరంగా చూద్దాం, ఉందా లేదా? అంటుకున్న ప్రతి ఒక్కరికి అంటేగా మరి. అప్పుడు మనం ఏం చేయాలి? గ్రామం వదిలేసి బయటికి వెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్ళిపోయి